మాది చల్లపునుగుల డిస్ప్లే అన్నమాట. సో దాని గురించి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలో చూసుకుందాం. 1 కప్ మైదా పిండి ఉండాలి. అండ్ పుల్లటి పెరుగు అయితే 1 కప్ సరిపోతుంది. అంటే నానబెట్టుకున్నట్లయితే 1 అవర్ సరిపోద్ది పుల్లటి పెరుగు. లేదు నార్మల్గా ఉంది పెరుగు అని అనుకుంటే 2 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే నార్మల్గా ఉన్న పెరుగే తీసుకుంటున్నాను, అది పుల్లగా ఏం లేదు. జీలకర్ర కూడా 1 స్పూన్ సరిపోతుంది. ముందుగా బౌల్లో 1 కప్ నేను క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. ఈ 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. సో దీనికి ఈ 1 కప్కి 1 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేసుకొని ఇంట్లో 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి. సో నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులోనే పొంగడానికి కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాము. ఎక్కువ వేసుకోకూడదండి, బేకింగ్ సోడా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది అన్నమాట. సో 1 స్పూన్ వేసుకుని సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని కొంచెంసేపు ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కొంచెం ఇలా పునుగులు వేసుకుంటే ఎంతో రుచికరమైన చల్ల పునుగులు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.